రొట్టె మొక్క తీసుకున్నాడు తప్ప ద్రాక్షరసం తాకుండా వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఆ రొట్టె మొక్క తిని వెళ్ళాడో వాళ్ళు సాతాను ప్రవేశించింది. దీని అర్థం ఏంటంటే అయోగ్యముగా ఏం తీసుకోకూడదా? ప్రభు శరీరం ప్రభు అయోగ్యం తీసుకోండి. ఇది దొంగ పని చేయొచ్చి అబద్ధవాడి ఆ బలలో పాల్పొందాడు. చాలా మంది సంస్కారానికి నిలబడినప్పుడు సిద్ధపాటుతో తీసుకోండి అని ఎందుకు చెప్పబడుతుందంటే, సిద్ధపాటు లేకుండా తీసుకుంటే సాధన దొరుకుతాడు, వ్యాధులు దొరకబడతాయి, అనారోగ్యాలు దొరకబడతాయి, నష్టాలు దొరకబడతాయి. ఆ యోధ రొట్టె తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, సాధన పెట్టేసింది. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తాడు తెలిసిన తర్వాత కొండ మీదకి వెళ్తాడు. ఒలీవ కొండ మీదకి వెళ్ళాడు. భోజనం అయిపోయింది, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడండి. ఈ యోధ వెళ్ళి వాళ్ళందరూ పట్టుకొచ్చేసాడు. రండి, ఈ రోజు మిమ్మల్ని అప్పగిస్తానన్నాడు. కొండ మీద ప్రార్థన చేసుకుంటున్న ఆయన దగ్గరికి వాళ్ళు పట్టుకొచ్చారు. ఈలోగా యేసు ప్రభు వారి యోహానును, పేతురుని, యాకోబుని తీసుకెళ్లి ఆ కొండ మీద